కథా స్రవంతి. వాట్సాప్ కథ పుణ్యఫలం వినిపిస్తున్నది పప్పు భోగారావు. రాత్రి 7-8 గంటల సమయం. ప్రయాణికులతో నిండుగా ఉన్న ఒక బస్సు తన గమ్యస్థానానికి బయలుదేరింది భారంగా. ఆ బస్సు ఓ అడవి గుండా ఘాటు రోడ్డుపైన ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా వాతావరణం మారిపోయి భయంకరమైన ఉరుములు మెరుపులతో కూడిన కుండపోత వర్షం ప్రారంభమైంది. ప్రయాణికులందరూ చూస్తుండగానే బస్సుకు 50 అడుగుల దూరంలో ఉన్న ఒక చెట్టు మీద పిడుగుపడింది. డ్రైవర్ చాకచక్యంతో బస్సును ఆపివేశాడు. ఆ చెట్టు మరో పక్కకు ఉన్న లోయ వైపు విరిగిపడడం వల్ల వీరి మార్గానికి అడ్డు రాలేదు. కొద్దిసేపటి తర్వాత బస్సు మళ్లీ బయలుదేరింది. ప్రయాణికులలో భయం ప్రారంభమైంది. అందరూ ఊపిరి బిగపట్టుకుని కూర్చున్నారు. ఆ బస్సు 2 కిలోమీటర్లు వెళ్ళిందో లేదో మరో పిడుగు బస్సుకు 40 అడుగుల దూరంలోని చెట్టు మీద పడింది. డ్రైవర్ చాకచక్యంతో మళ్లీ బస్సును ఆపివేశాడు. ఇలా 3 సార్లు జరిగింది. మూడోసారి పిడుగు 30 అడుగుల దగ్గరలో పడింది. ప్రయాణికులలో భయం తారాస్థాయికి చేరుకుంది. అరుపులు ఏడుపులు ప్రారంభమయ్యాయి. బస్సులో ఉన్నవారిలోంచి ఒక పెద్ద మనిషి లేచి, చూడండి, ఈరోజు పిడుగు ద్వారా మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ఎవరో ఈ బస్సులో ఉన్నారు. అతని కర్మ మనకు చుట్టుకుని మనందరం కూడా అతనితో పాటు చావవలసి వస్తోంది. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈ బస్సులో నుంచి ఒక్కొక్కరు కిందికి దిగి అదిగో ఎదురుగా ఉన్న ఆ చెట్టును ముట్టుకుని మళ్లీ బస్సులో వచ్చి కూర్చోండి. మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ఆ చెట్టును ముట్టుకోగానే పిడుగుపాటుతో మరణిస్తాడు. మిగిలిన వాళ్ళు క్షేమంగా వెళ్లవచ్చు. ఒక్కరి కోసం అందరూ చస్తారో, అందరి కోసం ఒక్కరు చస్తారో ఆలోచించుకోండి అన్నాడు. చివరకు ఒక్కొక్కరుగా వెళ్లి ఆ చెట్టును ముట్టుకుని రావడానికి సిద్ధపడ్డారు. మొదట ఆ పెద్ద మనిషే మనసులో చాలా భయపడుతూనే వెళ్లి చెట్టును ముట్టుకున్నాడు. ఏమీ జరగలేదు. అతడు ఊపిరి పీల్చుకుని క్షేమంగా వచ్చి బస్సులో కూర్చున్నాడు. ఇలా ఒక్కొక్కరు భయపడుతూనే వెళ్లి ఆ చెట్టును ముట్టుకుని వచ్చి కూర్చోసాగారు. చివరికి ఒకే ఒక ప్రయాణికుడు మిగిలాడు. ఇక మరణించేది అతడే అని అందరికీ పూర్తిగా నిశ్చయమైపోయింది. చాలా మంది అతని వైపు అసహ్యంతో కోపంతో చూడసాగారు. అతడు భయంతో వణికిపోతున్నాడు. బస్సు దిగి చెట్టును ముట్టుకోవడానికి వెళ్ళనంటే వెళ్ళనన్నాడు. కాని బస్సులోని ప్రయాణికులందరూ నీ వల్ల మేమందరం చావాలా, వీల్లేదు అంటూ అతన్ని బస్సు నుంచి బలవంతంగా కిందికి నెట్టారు. చేసేది లేక ఆ చివరి వ్యక్తి వెళ్లి చెట్టును ముట్టుకున్నాడు. వెంటనే పెద్ద మెరుపులతో పిడుగుపడింది. తర్వాత భయంకరమైన శబ్దం వచ్చింది. కానీ పిడుగు పడింది ఆ చివరి వ్యక్తి పైన కాదు, బస్సు పైన. అవును, బస్సు పైన పిడుగుపడి అందులోని ప్రయాణికులందరూ మరణించారు. నిజానికి ఆ చివరి వ్యక్తి బస్సులో ఉండడం వల్లనే అంతవరకు ఆ బస్సుకు ప్రమాదం జరగలేదు. అతని పుణ్యఫలము దీర్ఘాయుష్షు వారిని అందరినీ కాపాడింది. ఈ కథలో లాగానే మనం జీవితంలో సాధించిన విజయాలలో కానీ, ఆపదల నుంచి రక్షించబడిన సందర్భాలలో కానీ ఆ ఘనతంతా మనదేననుకుంటాం. కానీ ఆ పుణ్యఫలం మన తల్లిదండ్రులది కావచ్చు, జీవిత భాగస్వామిది కావచ్చు, పిల్లలది కావచ్చు, తోబుట్టూరుది కావచ్చు, మన కింద పనిచేసేవారిది కావచ్చు. మనం ఈరోజు ఇలా ఉన్నామంటే అది మన ఒక్కరి కృషి ఫలితమే కాదు. ఎంతోమంది పుణ్యఫలితం, ఆశీర్వాద బలం, వారు వారి అదృష్టాన్ని పంచడం కూడా కారణమై ఉంటాయి. మీరింతవరకు వాట్సాప్ నుంచి సేకరించిన కథ పుణ్యఫలం విన్నారు. వినిపించినది పప్పు భోగారావు. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి.
ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి